కొద్దిగా వాళ్ళ సంభాషణ చేయించాలని చెప్పేసి ఆశిస్తూ శ్రీ జ్ఞానేశ్వర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సుహాసినమ్మ అంటే సున్నితమైన మనస్తత్వం గల అన్ని వర్గాల వారిని ఆకర్షణీయంగా, అందరికీ గౌరవప్రదంగా మెసులుకొని ఆమె యొక్క డ్యూటీని, కర్తవ్యాన్ని నెరవేర్చి ఈరోజు అందరితో మనల్ని పొందుకునేటట్టుగా ఆయన కర్తవ్యాన్ని నిర్వహించారు. చాలా సంతోషం. ఇలాంటి ఆఫీసర్లు అరుదుగా ఉంటారు. మరి వచ్చినటువంటి అధికారి కూడా అందరితో సఖ్యతతో ఉండి మరి వాళ్ళు కూడా ఇలాంటి మనల్ని పొందాలనేటువంటి సంకల్పం ఉంది కాబట్టి ఆయన కూడా రేపు ఈరోజు రావడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది ఎంపీడీఓ గారు. మరి ఈరోజు ఎంతో సంతోషంగా ఆయన యొక్క పదవి విరమణ అందరితో మనల్ని పొందుకొని ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఆ యేసయ్య బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని కృప వారిపై, వారి కుటుంబ సభ్యులపై, అందరిపై ఉండాలని చెప్పేసి సెలవు తీసుకుంటాను. ముఖ్యంగా మేడం గారు కూడా ఇంకా ఒక 3 ఏళ్ళు ఉంటే కూడా బాగుండేది మాకు. ఎందుకంటే మీ ఉద్యోగ రీతుల్లో రిటైర్మెంట్ అనేది చాలా సహజం. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఎన్నో మండలాల్లో కూడా మేడం గారు చేసి వచ్చింటారు. మరి ఎక్కడ ఇన్ని చోట్ల కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఈరోజు సుదీర్ఘ స్థాయిలో మేడం ఇంత మంచిగా సన్మానం చేసుకుంటూ వెల్దుతుని విడిపోతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. మరి మేడం గారు కూడా ఇంకా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా తల్లిదండ్రులకి లేకపోతే నా మొదటి సంతానం ఆమె కొంచెం ముద్దుగానే చాలా గారాభంగానే పెరిగింది. పంపిస్తే ఒకటే రాసేది, అన్నీ కూడా నేర్చుకుని ఎప్పటికప్పుడు నేర్చుకొని చాలా చదువులో చురుగ్గా ఉండేది. ఇక ఒక 10th ఆ మధ్య వచ్చిన తర్వాత అన్నీ కూడా ఫస్ట్ క్లాస్ మార్కులతోనే పాస్ అయినారు. మరి ఒక ధ్యేయం ఉండేది, ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించుకోవాలనేటువంటి ధ్యేయము మరి చిన్నప్పటి నుండి కూడా ఉంది ఆమెకి. అందుకనే తన సరళాలన్నీ కూడా మేమైతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇంకా సినిమాలు అవి ఇవి కొంచెము చూసేవాళ్ళు కానీ తన పట్టుదల ఏంటంటే చదువుకోవాలా, బాగా ఉద్యోగం సంపాదించుకోవాలా, ఇదే ఆమె మొదటిది. మేడంతో పనిచేసిన ఒక ఈ 2 సంవత్సరాల్లో కూడా అంటే 1.5 year పైన అవుతుంది. మేడం గారు చాలా ఏదన్నా కానీ క్లారిటీగా వర్క్లో మాత్రము ఏమీ తగ్గేది లేదు. అంటే వయసులో మేడం పెద్ద అయినప్పటికీ కూడా వర్క్లో మాత్రం మమ్మల్ని ఖచ్చితంగా ఈ వర్క్ ఈరోజు అయిపోవాలన్నట్టుగా మానిటరింగ్ చాలా బాగా చేసే మేడంని నేను చూసి. మేడం ఎంత కంఫర్ట్ అంటే వీళ్ళంతా చెప్పింది 100% కంఫర్ట్ నిజం. చాలా కంఫర్ట్ ఆఫీసరు, మంచి అడ్మినిస్ట్రేటర్. అంటే ఒక ఎంప్లాయీ ఎక్కడైనా ఒక టీమ్గా వర్క్ చేయాలంటే ఎన్విరాన్మెంట్ చాలా హెల్తీగా ఉండాలి. ఆ టీమ్ హెడ్ చాలా కోఆర్డినేటర్గా ఉండాలి. మేడం ఆ విషయంలో చాలా 100% కరెక్ట్. ప్లస్ సచివాలయం లెవెల్ ఆడ పీపుల్ని ఇన్వాల్వ్ చేయడము, ఆ యోగా క్యాంపులు కండక్ట్ చేయడము, ట్రైనింగ్ కండక్ట్ చేయడము మేడం చాలా చక్కగా కోఆర్డినేట్ చేసినారు. మేము కూడా అంత కంఫర్ట్గా వర్క్ చేసినాము. మంచి ఆఫీసరు, మంచి అడ్మినిస్ట్రేటరు, ఈజీగా కూల్గా వర్క్ చేసుకుపోయే మనస్తత్వము. ఎంత టెన్షన్ ఉన్నా కానీ చాలా కూల్గా కోఆర్డినేట్ చేసేవాళ్ళు. నైట్ 11-11:30 వరకు కూడా గూగుల్ మీట్లో ఆ ఏజ్. ఈ టైంలో ఆఫ్టర్ 62 అన్న మనవరాళ్ళు పిల్లలతో బాగా స్పెండ్ చేయొచ్చు. మేడంకి భగవంతుడు ఆపర్చునిటీ ఇచ్చినాడు. ప్లస్ మేడం ఆధ్యాత్మికంగా కూడా బాగా ఇంట్రెస్ట్. ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా మేడం హ్యాపీగా ఉంటారు. మా స్కూల్కి నోడల్ ఆఫీసర్ మేడము. మీకు ఎంపీడీఓగా తెలుసు, నాకు 2 పోస్టులు తెలుసు. మేడం మా స్కూల్కి వచ్చినప్పుడు పిల్లలతో చక్కగా క్వశ్చనింగ్, ప్రతి సబ్జెక్ట్లో మేడంకి నాలెడ్జ్ ఉందనేది నాకు అర్థమైంది. తర్వాత మేడం లాస్ట్లో ఒక మాట చెప్పినారు, నేను ముందు టీచర్ని అని. కాబట్టి మేడం టీచర్ అమ్మ కూడా సేమ్ మా పోస్ట్లో పనిచేసి తర్వాత ఎంపీడీఓగా సెలెక్ట్ కావడం జరిగిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా పిల్లలందరికీ కూడా మేడము నాకు ఇష్టమైన సబ్జెక్టు సోషల్ అని చెప్పడం జరిగింది. కాబట్టి మేడము ఎంపీడీఓతో పాటు టీచర్ కూడా కాబట్టి మేము ప్రత్యేకంగా
ఒక ఉపాధ్యాయునిగా కూడా మేడంని గౌరవిస్తున్నాము. ఇచ్చినటువంటి దేవుడు ఇన్నేళ్ళ సరే 35 సార్ 30 దిగ్విజయంగా చేసిందంటే చాలా ఎంతో గర్వించదగ్గరది. ఎక్కడ కూడా మేడం అంటే నాకు పక్కన తెలుస్తుంటాయి కాబట్టి ఒక ఎంపీడీఓలు ఎట్లా చేస్తారు, ఈ ఎంపీడీఓలు ఎట్లా చేస్తారు మాట్లాడుకుంటుంటాం కదా. అందులో ఎక్కడ కూడా మేడం గురించి మైనస్ పాయింట్స్ లేవు. మేడం అన్ని విషయాల్లో ఎన్ఆర్ఎస్ వర్కులు కానీ, హౌసింగ్లో కానీ, మిగతా పనులు కానీ ఫీల్డ్కి వెళ్తుంది. ఖచ్చితంగా ఫీల్డ్లో చూసామని నేను కూడా మేడం ఫోటోలు. అంటే అంత ఓపిక ఎండ అనేది ఏమనదు. హౌసింగ్లో అంటే కొంచెం తిరగాలి. మరి కలెక్టర్ గారు చెప్పిన ఆదేశాలు ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా మనకు ఇవి టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ని అచీవ్ కావడం కూడా అంత ఈజీ కాదు. కానీ ప్రతి ఒక్కరికి కూడా రాణి మేడం గారు కూడా వేగంగా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. మేడంకి మరి హాజరైనటువంటి అందరికీ మా తోటి పీడీఓస్కి, పంచాయతీ అభివృద్ధి అధికారులందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా మేడం గారు అయితే మేము ట్రావెల్ చేయబట్టి, కానీ మేడంతో ఉన్న రిలేషను మేము ఇంతకుముందు వర్క్ చేసిన ఎంపీడీఓస్ గారితో కంటే కూడా చాలా స్ట్రాంగ్ రిలేషన్.